తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో పందెం కోడి, పొగరు, భరణి, పూజ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన విశాల్ తాజాగా తాను నటించిన సినిమా మదగజరాజా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన విశాల్ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ అభిమాన హీరో పరిస్థితి చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఈవెంట్లో ఆయన ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. దీంతో అతన్ని అలా చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు విశాల్కు ఏమైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. మరి నిజంగా జ్వరమేనా, లేదంటే వేరే సమస్య ఏదైనా ఉందా అని టెన్షన్ పడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక డైరెక్టర్ సుందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విశాల్కు జంటగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా నటించారు. అలాగే కోలీవుడ్ నటుడు ఆర్య గెస్ట్ రోల్ చేయగా సోను సూద్, సంతానం కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే తెలుగు మూలాలున్న విశాల్ కోలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ ఆయన్ను తెలుగు హీరోగానే భావిస్తారు. పందెం కోడి చిత్రం నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఇక చల్లమే చిత్రంలో హీరోగా నటించిన ఆయనకు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పందెం కోడి మూవీ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక విషయం ఏదైనా సరే మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం విశాల్ స్టైల్. ఈ క్రమంలోనే ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు కూడా. అయితే తెలుగువాడైన విశాల్ తమిళనాట జయకేతనం ఎగరవేస్తూ ఉండడం ఇండస్ట్రీలోని కొందరు తమిళులకు కంటగింపుగా మారిందని అంటుంటారు. పలుమార్లు ఆయన జోరుకు బ్రేక్ వేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్ నడిగర్ సంఘంలో చోటు చేసుకున్న అవకతవకలను ఎత్తి చూపుతూ విశాల్, ఆయన మనుషులు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో విశాల్ చేసిన వాడివేడి విమర్శలతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతోనే విశాల్ను కౌన్సిల్ నుంచి కూడా బహిష్కరించింది. అయినప్పటికీ తట్టుకొని నిలబడిన విశాల్ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా విజయం సాధించి షాక్ ఇచ్చారు. కానీ విశాల్ను పలువురు కోలీవుడ్ సినీ పెద్దలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం విశాల్ నటించిన మదగజరాజా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయి దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనేందుకు వచ్చిన విశాల్ను చూసి అభిమానులు, అటు సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. సరిగా నడవలేక, మాట్లాడలేక వణుకుతున్న చేతులతోనే అతి కష్టం మీద మాట్లాడేందుకు ప్రయత్నించిన విశాల్ కనీసం మైక్ కూడా పట్టుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అసలు విశాల్కు ఏమైందంటూ చర్చ జరుగుతోంది. అయితే విశాల్ పలుమార్లు షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డాడు. అలా ఓ ప్రమాదంలో ఆయన నరాలు బాగా దెబ్బతినడంతో దాని తాలూకా రియాక్షన్ కారణంగానే విశాల్ అనారోగ్యం బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కండిషన్లోనూ తన సినిమా కోసం అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రమోషన్స్లో పాల్గొన్న విశాల్ నిబద్ధతను పలువురు మెచ్చుకుంటున్నారు. కానీ విశాల్ను అలా చూసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. గుర్తుపట్టలేని విధంగా బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణికిపోతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాల్కు ఏమైంది, ఎందుకు అలా వణికిపోతున్నారంటూ ఆరా తీస్తున్నారు. కేవలం హై ఫీవర్ కారణంగానే అలా అయిపోయాడా, ప్రమాదంలో గాయపడటం వల్లే నరాలు దెబ్బతిని అనారోగ్యం బారిన పడ్డారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకొని మునుపట్ల యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.